10వ వచనాన్ని ఒకసారి మీరు చూసుకున్నట్లయితే అక్కడ ఒక మాట ఉంది, నేను చదువుతున్నాను, శ్రద్ధగా వినండి. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయెను. ప్రైజ్ ది లార్డ్. దేవుడంట ఒక తోట వేశాడంట, ఆ తోటలో నుండి ఒక నది వచ్చిందంట. ఆ నది ఏమైందంటే చివరికి 4 దిశలుగా చీలిపోయింది. తోట ఏంటి? ఆ తోట ఎక్కడుంది? అసలు ఏదేను తోట అంటే ఎవరు నిర్మించారు? ఏదేను తోటకి ప్రారంభం ఎక్కడ జరిగింది? దానికి ప్రారంభకర్త ఎవరు అని మన బైబిల్ గ్రంథాన్ని ధ్యానం చేస్తే దేవునికి ఒక ఆలోచన వచ్చింది. ఏ ఆలోచన? నన్ను, నా నామాన్ని స్తుతించటానికి, నన్ను గణపరచటానికి, నన్ను ఆరాధించటానికి ఆయన దేవదూతల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఈ దేవదూతలే కాకుండా దేవదూతలు ఆయన స్వరూపంలో లేవు, కానీ ఆయనను ఆరాధిస్తా ఉన్నాయి. అయితే దేవుడు అనుకున్నాడు తన స్వరూపమున ఒక నరుని నిర్మించాలని కోరుకున్నాడు. ఎవరి స్వరూపమున? దేవుని స్వరూపమున. దేవదూతలు దేవుని స్వరూపంలో లేవు, నరుడు దేవుని స్వరూపంలో ఉన్నాడు. నరుని దేవుడు నిర్మించిన తర్వాత ఏ విధంగా నిర్మించాడంటే, దేవుడు ఈ లోకము వైపు చూసినప్పుడు ఈ లోకము ఎలా ఉందనంటే నిరాకారముగాను శూన్యముగాను, దేనికి పనికిరాని. ఇంకా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఒక మనిషి నివసించటానికి యోగ్యమైనదిగా ఈ భూమి లేదు. కాబట్టి దేవుడు ఏం చేశాడనంటే తన వాక్కు చేత 6 రోజుల్లో ఈ సృష్టినంతటిని మానవుడు నివసించటానికి సిద్ధపరిచాడు. ఏం చేశాడు? ఒక మానవుడు ఈ భూమి మీద బ్రతకటానికి 6 రోజుల్లో ఈ సృష్టిని తయారు చేశాడు. ఈ సృష్టిని తయారు చేసి 6వ దినమున నరుణ్ణి తయారు చేశాడు. ఏ విధంగా? చేతి ద్వారా, తన చేతుల ద్వారా, తన స్వహస్తము చేత ఏం చేశాడు? నరుణ్ణి నిర్మించాడు. సృష్టినేమో తన వాక్కు ద్వారా నిర్మించాడు, కానీ అదే సృష్టిని పరిపాలించడానికి నియమింపబడుతున్న మానవుని మాత్రం తన చేతుల ద్వారా ఏం చేశాడు? నిర్మించుకున్నాడు. అయితే ఈ మానవుడు నిర్మించిన తర్వాత ఈ మానవుడు బ్రతకాలి. ఎక్కడ బ్రతకాలి? ఇతను కంటూ ఇప్పుడు మనకు ఉన్నాయి. మనం బ్రతకటానికి రోడ్డు మీద బ్రతుకుతున్నాం. రోడ్డు మీద బ్రతుకుతున్నాం మనం కాదు. మనకంటూ ఒక సపరేట్ గా ఒక గృహాలు అనేవి మనకు ఉన్నాయి. మనకంటూ ఒక బెడ్రూమ్ అని, మనకంటూ ఒక కిచెన్ అని, మనకంటూ ఒక హాల్ అని, విశ్రాంతి తీసుకోవటానికి పలు విధమైన స్థలాలు మనకు ఉన్నాయి. అలాగనే దేవుడు మానవుడు నివసించడానికి, మానవుడు బ్రతకటానికి సృష్టిని చేసిన తర్వాత ఒక తోటను నిర్మించాడంట. ఆ తోట ఏ తోట అంటే ఏదేను తోట. ఏం తోట? ఏదేను తోట. ఏదేను తోట అనే మాటకు అర్థం ఏంటంటే సంతోషము లేకపోతే ఆనందము అనే అర్థాలు వస్తాయి. ఏమొస్తాయి? ఏదేను తోట అనే మాటకి అర్థం ఏంటంటే ఆనందము లేకపోతే సంతోషం అనే అర్థాలు వస్తాయి. ఈ తోట అనే పేరుకి ఆనందము, సంతోషమైనప్పుడు ఇందులోని మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? ఏం నేర్చుకోవాలి? ఏదేను తోటలో నుండి, ఏదేను తోటలో నుండి తోట గురించి మనం నేర్చుకోలేము, కానీ ఏదేను తోటలో నుండి ఒకటి బయలుదేరిందంట. ఏంటిది? ఒక నది బయలుదేరి. అక్కడ మీరు చదువుకుంటే మీరు సరిగ్గా చూడండి. ఆ 10వ వచనాన్ని ఒకసారి చూడండి. ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి. ఏం మాట? ఏదేను తోటలో నుండి ఒక నది బయలుదేరింది. ఆ నది దేనికి? ఏదేను తోటని తడపటానికి. ఏం చేయడానికి? ఏదేను తోటను తడపటానికి. ఎందుకు ఏదేను తోటను తడపాలి? అసలు ఏదేను తోట దేనికి సాదృశ్యంగా ఉంది? ఏదేను తోట ఆనందము, సంతోషము అంటే ఏదేను తోట ఎవరికి సాదృశ్యంగా ఉందో తెలుసా? సాక్షాత్తు దేవునికి సాదృశ్యంగా ఉంది. 6వ దినాన్ని నిర్మింపబడిన ఆదాము ఎందులో నివసిస్తా ఉన్నాడు? ఏదేను
ఈ రోజు నిన్ను నన్ను క్రీస్తు రక్తము చేత కడగబడిన మనం అందరము ఏదెను తోట అను క్రీస్తులో మనం ఏమై ఉండాలి? నివసించాలి. ఆదామును తయారు చేసిన తర్వాత దేవుడు ఎక్కడ పెట్టాడమ్మా? ఏదెను తోటలో బ్రతుకు, అక్కడే విస్తరించి నీ జీవితం అంతా అక్కడే ఉండాలని చెప్పి దేవుడు ఏం చేశాడు? మంచిగా ఒక తోట తయారు చేశాడు. ఏ తోట? అందులో కష్టపడి పని చేసుకునే అవసరం లేదు. ఈ రోడ్డు మీద ఇటువైపు వెళ్ళాడు అనుకో, ఈ సైడ్ వెళ్తే తినటానికి ఏం కావాలో అన్ని దొరుకుతాయి. ఇటు పక్కకు పోతే ఆహ్లాదంగా జీవించడానికి ఏవేం కావాలో అన్ని దొరుకుతాయి. ఏదైనా తోటలో ఒక మానవుడికి కావలసిన సమస్తమును దేవుడు ఏం చేశాడంటే సిద్ధపరిచి ఉంచాడు. ఎందుకు? ఈ ఏదైనా తోటలో ఆదాము బ్రతికుండాలని. అలాగే యేసు ప్రభు కూడా ఏం చేశాడంటే తన రక్తము ద్వారా నిన్ను నన్ను కడిగి రక్షించిన తర్వాత మనము కూడా క్రీస్తులో నివసించాలి. క్రీస్తులో నివసించాలి. కొంతమంది క్రీస్తులో నివసించలేకపోతా ఉన్నారు. ఏం చేస్తా ఉన్నారు? క్రీస్తులో బ్రతకలేకపోతా ఉన్నారు. ఏదైనా తోటలో అవ్వ ఆదాముని ఇద్దరిని బ్రతకండమ్మా అని ఉంచితే, ఆ తోటలో ఉంచిన తర్వాత ఇలాగ బ్రతకండి, ఇలాగ బ్రతకూడదు అని కొన్ని నియమాలు దేవుడు ఉంచితే, మనోళ్ళు ఏం చేశారు? దేవుడు ఏదైతే చేయొద్దన్నారో అదే చేయడానికి పరిగెత్తారు. దేవుడు ఆ తోట మధ్యలో ఉన్న తెలివినిచ్చే ఆ వృక్ష ఫలాన్ని మీరు తినొద్దన్నాడు. దేవుడు ఏమని చెప్పాడు? మంచి చెడులను తెలియజేసే ఆ వృక్ష ఫలాన్ని మీరు తినొద్దు అని చెప్పి దేవుడు ఆజ్ఞాపిస్తే వీళ్ళు ఏం చేశారు? అదే తిన్నారు. ఈ రోజు క్రీస్తు రక్తం చేత కడగబడిన అనేక మంది బిడ్డలు క్రీస్తులో నివసించలేకుండా ఉండటానికి కారణం ఏంటంటే ఆయన ఏదైతే ఆజ్ఞాపిస్తా ఉన్నాడో అది చేయలేకపోతా ఉన్నారు. ఏం చేస్తా ఉన్నారు? చేయలేకపోతా ఉన్నారు. ఎప్పుడైతే ఆదాముని దేవుడు తయారు చేసి ఏదైనా తోటలో ఉంచారో, అందులో నివసించు, అందులో బ్రతుకు, అందులో సంతోషం ఉండు, అందులో ఆనందంగా ఉండు అని చెప్పి దేవుడు ఎప్పుడైతే ఆదామును ఉంచాడో, ఆదాము ఉంచిన తర్వాత ఆదాము ఏం చేశాడంటే దేవుడి ఆజ్ఞను అతిక్రమించి పాపము చేశాడు. పాపము చేయటం వల్ల ఆ ఏదైనా తోటలో నుండి ఎక్కడికి? బయటికి వెలివేయబడ్డాడు. తోట అంటే మనం విన్నాం ఏమని? ఏదైనా తోటకి అర్థం ఏంటి? ఆనందము, సంతోషం. ఏదైనా తోటలో ఉన్న ప్రతి ఆ బిడ్డలు ఎలా ఉండాలంటే సంతోషముతో, ఆనందంతో ఉండాలి. ఈ రోజు క్రీస్తు రక్తము చేత కడగబడిన మనం అందరం క్రీస్తులో ఒక నూతన సృష్టి అయి ఉన్న మనకి ఆనందం ఎక్కడ? క్రీస్తులో. కీర్తన రాసిన కీర్తనకారుడు ఒక మాట అంటా ఉన్నాడు. కీర్తనలు 16వ కీర్తన 11వ చరణాన్ని ఒకసారి చదువుకుందాం. కీర్తనకారుడు అంటా ఉన్నాడు, చదవగలిగిన వాళ్ళు చదవండి. 16వ కీర్తన 11వ వచనాన్ని ఒకసారి చదవండి. నేను చదువుతున్నాను, చూడండి. జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. అక్కడ ఒక మాట రాయబడింది, ఇది నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం. ఎక్కడ సంపూర్ణమైన సంతోషం? ఎక్కడ? ఆదాముకేమో సంపూర్ణమైన సంతోషం ఎక్కడ? ఏదైనా తోటలో. అయితే ఈరోజు నీకు నాకు సంపూర్ణమైన సంతోషం ఎక్కడ? దేవుని సన్నిధిలో. కొన్ని కుటుంబాలకి సంతోషం ఉండదు, కొన్ని కుటుంబాలకి బాధలు, వేదనలు, శ్రమలు, ఎవరికి చెప్పుకోలేని బాధల్లో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. అయితే అటువంటి వారితో దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, నీకు సంతోషం కావాలంటే ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధిలోనే నిత్యమైన సంతోషం. లోకములో పుట్టించే సంతోషం అది తాత్కాలికమైనది. ఏదో ఒక రోజు, ఒక వారం రోజులు సంతోషంగా ఉంటాం లోకంలో ఉన్న సంతోషం. కానీ క్రీస్తులో ఉన్న సంతోషం, ఆయన మందిరంలో ఉన్న సంతోషం అది నిత్యమైన సంతోషం, అది సంపూర్ణమైన సంతోషం. కాబట్టి అందుకే దేవుని వాక్య కీర్తనకారుడు తెలియజేస్తా ఉన్నాడు, దేవుని సన్నిధిలో నిత్యమైన సంతోషం కలదు. అవ్వ ఆదాము ఏదైనా తోటలో దేవుడు సంతోషాన్ని ఉంచితే దాన్ని పోగొట్టుకోవడానికి కారణం ఏంటంటే ఆజ్ఞ అతిక్రమమే, పాపం. వాళ్ళు దేవుడు చెప్పిన మాటను వినలేదు కాబట్టి ఏదైనా తోటలో
నివసించలేక బయటికి వెలివేయబడ్డారు. ఈరోజు క్రీస్తు మందిరములో, క్రీస్తు రక్తములో కడగబడిన మనమందరం దేవునిలో నివసించలేకపోవటానికి కారణం ఏంటంటే ఆయన ఆజ్ఞలను మనము పాటించలేకపోతాము. ఇంకా మనం ఆ వచనాన్ని మనం ధ్యానం చేస్తే, ఆ ఏదెను తోటలో నుండి ఒక నది బయలుదేరిందంట. ఏన్నది? ఏదెను తోటలో నుండి ఒక నది బయలుదేరింది. దేనికి? ఆ తోటంతటిని ఏం చేయడానికి? తడపటానికి. ఇంకా మన బైబిల్ గ్రంథాన్ని ధ్యానం చేస్తే, ఆ తోట క్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నప్పటికీ, ఇంకా మన కొత్త నిబంధనలో మనం ధ్యానం చేస్తే, దేవుడు ఒక ఉపమానాన్ని ప్రజలతో కూర్చొని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక ఉపమానాన్ని చెప్తా ఉంటాడు. ఏంటి ఆ ఉపమానం అంటే, విత్తువాడు విత్తడానికి బయలువెళ్ళాడు. కొన్ని విత్తనాలేమో త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని విత్తనాలేమో రాతి నేలను పడ్డాయి, కొన్ని విత్తనాలేమో ముళ్ళ పొదల్లో పడ్డాయి, కొన్ని విత్తనాలేమో మంచి నేల పడ్డాయి. అంటే ఆ పడే స్థలం ఉంది చూసావా? విత్తనాలు ఎక్కడ చల్లుతాం? రోడ్డు మీద చల్లుతారా? విత్తనాలు ఎక్కడ చల్లుతాం? పొలంలో చల్లుతాం. అయితే కొన్ని విత్తనాలు విత్తడానికి బయలువెళ్ళిన వ్యక్తి విత్తనాలు చల్లుతా ఉంటే అన్ని ఒకచాటే పడతాయా? విత్తనాలు చల్లేటప్పుడు అన్ని విత్తనాలు ఒకచాటే పడతాయమ్మా? పడవు కదా. ఇలాగ చల్లుతూ ఉంటాడు. ఇలాగ చల్లుతూ ఉంటే కొన్ని విత్తనాలు అంట త్రోవ పక్కన పడ్డాయంట. అంటే బాట నడుచుకుంటూ పోతుంటే బాట పక్కన పడ్డాయంట. మరికొన్ని ఎక్కడ పడ్డాయనంటే సరైన మట్టి లేకుండా పైకి మట్టి ఉన్నప్పటికీ కింద మాత్రం రాళ్ళు తగిలే నేల, రాతి నేల ఉంటుంది కదా, ఆ నేల మీద పడ్డాయంట. మరికొన్ని నేల పడ్డాయంటే ముళ్ళతో పొల్ల పడ్డాయంట. మరికొన్ని ఏమో మంచి నేలలో పడ్డాయి. ఈ నేల దేనికి సాదృశ్యంగా ఉందనంటే హృదయానికి సాదృశ్యంగా ఉంది. దేనికి? వాక్యము. విత్తనము దేనికి సాదృశ్యంగా ఉందంటే వాక్యానికి సాదృశ్యంగా ఉంది. హృదయము తోటకు సాదృశ్యంగా ఉంది. దేనికి? ఏదైనా తోటకి, ఏదైనా తోట అనగా పొలము. ఆ పొలానికి సాదృశ్యంగా మన హృదయం ఉంది. ఈ హృదయములో నుండి ఒక నది బయలు వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఏదైనా తోటలో నుండి ఒక నది ఎలాగైతే వచ్చిందో, ఇదిగో ఈ హృదయములో నుండి ఒక నది బయలు వెళ్ళాలి. ఎలాగా? ఏ నది అన్నది? బైబిల్ గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తే ఈ నది ఎక్కడ దొరికింది? ఇప్పుడు ఏదైనా తోటలో నుండి ఒక నది బయలు వెళ్ళింది అన్నావు కదా, మరి ఏదైనా తోట మన హృదయానికి సాదృశ్యంగా ఉంది కదా, మరి నది ఎక్కడి నుండి వచ్చింది? నది ఎక్కడి నుండి వచ్చింది అంటే మన బైబిల్ గ్రంథాన్ని ధ్యానం చేస్తే కీర్తనుడు 36వ కీర్తన 9వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 36వ కీర్తన 9వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 36వ కీర్తన. ప్రైజ్ ది లార్డ్. అక్కడ రాయబడిన మాట ఒక మాట చదువు, మళ్ళీ చదవండి. నీ యొద్ద జీవపు ఊట కలదు. దేవుని ఎదుట లేకపోతే దేవుని దగ్గర ఏ ఊట కలదు? అది జీవమునిచ్చే ఊట కలదు. ఎవరి దగ్గర? దేవుని దగ్గర. ఏదైనా తోటను తడపడానికి ఒక నది వస్తే, ఈరోజు నీ హృదయం అనే తోటను తడపడానికి, లేకపోతే నీ హృదయంలోనికి ఒక నది రావాలంటే ఆ నది ఎవరి దగ్గర ఉన్నది అని అంటే దేవుని యొద్ద ఉన్నది. ఆ నదికి పేరేంటంటే జీవజలము. ఏంటిది? జీవనది. అందుకే ఒక భక్తుడు ఒక మాట రాశాడు. ఏం మాట రాశాడు? జీవనదిని నా హృదయంలో ప్రవహింప చేయమయ్యా అని రాశాడు. ఆ జీవనదికి ఇంకొక సాదృశ్యంగా ఇంకొక మాట కూడా చెప్పుకోవచ్చు. ఏంటిదంటే ఆ జీవనదికి పరిశుద్ధాత్మ దేవునిగా సాదృశ్యంగా ఉంది. దేనికి? ఆ జీవనదికి పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు ఈ హృదయం అనే తోటలోనికి ఆ జీవ జలం అనే జలము మన హృదయంలోనికి రావాలి. రావాలి? ఆ జలము రావాలి. ఆ జలము, ఆ జీవ జలము ఎప్పుడైతే నీ హృదయాన్ని తడిపిద్దో, నీ హృదయము 4 దిశలుగా ముందుకెళ్ళింది. ఎలాగెళ్ళింది? ఏదైనా తోట మీకు బాగా అర్థం
ఆ ఏదైనా తోటనంతటిని తడపడం అయిపోయిన తర్వాత ఈ నది ఏమైందనంటే బయటకు వచ్చి 4 పాయలుగా మారింది. ఎలాగా? 4 పాయలుగా మారింది. ఈ రోజు నీ హృదయము ఎప్పుడైతే ఇదిగో ఈ జీవ జలము చేత నీ హృదయము తడపబడితో నీ జీవితం 4 దశలుగా ముందుకెళ్ళింది. ఎలాగెళ్ళింది? 4 దశలుగా ముందుకెళ్ళింది. ఈ 4 పాయింట్లు చెప్పుకొని ఈ రోజు దేవుని వాక్యాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. శ్రద్ధగా వినండి. బైబిల్ గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తే అక్కడ ఒక నది పేరు రాయబడింది. ఏంది ఆ నది పేరు? పీషోను అనే నది రాయబడింది. ఏం పేరు అక్కడ? ఈ ఏదెను తోటలో నుండి నది బయటకు వచ్చిన తర్వాత 4 దిశలుగా మారింది. అందులో ఒక నది పేరు ఏం పేరు అంటే పీషోను. ఏంటిది? పీషోను అనే నదికి ఆ పేరుకి అర్థం ఏంటంటే విస్తరించుట. ఏంటిది? విస్తరించుట. పలకండి. విస్తరించుట. ఆ పేరుకి అర్థం ఏంటంటే విస్తరించుట. ఎప్పుడైతే నీ హృదయము జీవ జలము చేత నింపబడితో నీ ఆత్మీయ జీవితం ఏమైందనంటే విస్తరిస్తుంది. ఏం చేస్తుంది? నీ ఆత్మీయ జీవితం విస్తరిస్తుంది. బైబిల్ గ్రంథంలో దేవుడు ఎండవేళన ఒక చోటుకి నడుచుకుంటూ వెళ్ళాడు. తాను శిష్యులతో పాటు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే వాళ్ళందరూ ఆకలితో ఉన్నారు. ఆకలితో ఉన్నప్పుడు ఒక బావి దగ్గర కూర్చొని ఉన్నాడు యేసు ప్రభు. బావి దగ్గర కూర్చొని దాహం కోసం ఎదురు చూస్తూ ఉంటే ఒక ఆమె కొండెత్తుకొని వచ్చింది. ఆమె జీవితం ఎలా ఉందంటే కొండెత్తుకొని వచ్చింది. ఎప్పుడు? మిట్ట మధ్యాహ్నం నీళ్లు చేదుకోవడానికి వచ్చింది. వాస్తవానికి ఆడవాళ్ళు నీళ్లు చేదుకోవడానికి ఏ టైం వెళ్తారు? వెళ్తే ఉదయం పూట వెళ్తారు, లేకపోతే సాయంత్రం పూట వెళ్తారు. కానీ ఈ స్త్రీ మిట్ట మధ్యాహ్నం రావడానికి కారణం ఏంటి? ఈ స్త్రీ యొక్క జీవితం ఎలా ఉందనంటే తన జీవితం పాపకరమైన జీవితం. కాబట్టి ఒకవేళ జనాలందరూ తిరిగే సమయంలో నేను వెళ్తే జనాలందరూ నా కళ్ళు చూసి హేళన చేస్తారేమో అని భయం పుట్టి ఆ బాధలు ఈ జనాలు ఎక్కిరిస్తారేమో, అపహాస్యం చేస్తారేమో అని తట్టుకోలేక ఆమె ఏం చేసిందనంటే జనాలు మిట్ట మధ్యాహ్నం టైం అందరూ ఇళ్లలో పడుకోరా. ఇప్పుడు దగ్గర టైం ఎంత అవుతుంది? 1 వస్తుంది. ఇప్పుడు ఈ టైంలో జనాలందరూ బయట తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు ఎవరు లేరు. అందరూ ఫ్యామిలీ వేసుకొని ప్రశాంతంగా ఒక ముద్ద అన్నం తిని పడుకున్నారు. అలాగే ఆ మిట్ట మధ్యాహ్నం టైంలో ఆ స్త్రీ వస్తుంది. ఎందుకు? జనాలు ఎవరు ఆ టైంలో ఉండరు కాబట్టి నీళ్లు చేదుకోవడానికి బావి దగ్గరికి వచ్చింది. ఆ బావి ఏ బావి అంటే యాకోబు బావి అని తెలుసు. అక్కడికి వచ్చిన తర్వాత యేసు ప్రభు ఆమెకి కనపడ్డాడు. ఆమెకి కనపడినప్పుడు యేసు ప్రభువే మొదటగా ఏం చేశాడంటే, అమ్మా నాకు కొంచెం దాహం వేస్తా ఉంది, కొన్ని నీళ్ళు ఇస్తావా తల్లి అని అడిగితే ఆమె ఏమందో తెలుసా? అయ్యా మీరు యూదులు కదా, మేము సమరయులు కదా, నువ్వు నన్ను ఎలా అడుగుతా ఉన్నావు అంటే యూదులకు ఉన్న ఆలోచన ఏంటంటే యూదులు తప్ప మిగతా జాతి వాళ్ళందరినీ చాలా తక్కువగా చూసేవాళ్ళు. ఎలా చూసేవాళ్ళు? ఇప్పుడు మనం ఇలా ఉన్నాం. ఇప్పుడు మన వాళ్ళకి నాకు కులాల గురించి పెద్దగా తెలియదు కానీ ఒక కులము ఇంకొక కులాన్ని ఏం చేస్తారంటే తక్కువగా చూస్తారు. కులాల్లో కూడా ఏముంటుందనంటే పెద్ద కులం అని, చిన్న కులం అని, తక్కువ కులం అని, లేకపోతే దిగజారిపోయిన కులం అని చెప్పి ఉంటాయి. అలాగే యూదులు సమరయులు అంటే ఈ యూదులకి సమరయులు అంటే అసలు నచ్చరు. ఎందుకు నచ్చరు అంటే యూదులలోనే కొంతమంది ఏం చేస్తారంటే కొంతమంది యూదుల్లోనే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే బయట అన్ని ప్రజలతో మీరు ఏం చేయకూడదు అంటే పెళ్లి చేసుకోకూడదు, వివాహం చేసుకోకూడదు, లేకపోతే వారితో పాటు సాంగత్యం చేయకూడదు. అయితే ఈ కొంతమంది యూదుల్లోనే మాట వినని ప్రజలు కొంతమంది ఉంటారు. వీళ్ళు ఏం చేశారు అంటే బయట ఉన్న అన్ని ప్రజలతో, అన్ని స్త్రీలతో ఏం చేశారు అంటే లేకపోతే వ్యభిచారం చేయటమో, లేకపోతే వివాహం చేసుకోవటమో, అలాగ బయట వాళ్ళతో వీళ్ళు కలిసినప్పుడు వాళ్ళకు పుట్టిన పిల్లలే సమరయులు అని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తారు. బైబిల్ పండితులు కూడా అలాగనే తెలియజేస్తారు. సమరయులు ఎవరు? యూదులకి ఆ బయట ఉన్న అన్యులకి కలిసి పుట్టితే వచ్చిన వాళ్ళే సమరయులు. అందుకే ఈ యూదులకు ఏమవుతారనంటే వీళ్ళు తక్కువ జాతిగా ఎంచుకుంటారు, తక్కువ జాతిగా వారిని చూస్తారు. అలాగనే ఈయనంటా ఉంది, అయ్యా నువ్వు యూదుడు అయి ఉండి నన్ను నీళ్ళు అడగటం ఏంటి? వాస్తవానికి అసలు యూదులు సమరయుల్ని ఏమాత్రం లెక్క చేయరు. అసలు మాట్లాడటానికి కూడా
కూడా అసలు చూడటానికి కూడా యూదులకి మనసు అనేది ఒప్పదు. కానీ నువ్వు డైరెక్ట్గా వచ్చి అమ్మా నాకు దాహం వేస్తుంది నీళ్ళు అని అడుగుతున్నావు ఏంటి అని వాళ్ళిద్దరు సంభాషణ కలిగి మాట్లాడుతూ ఉంటే యేసు ప్రభు ఆమెతో దగ్గరగా కనీసం ఒక అరగంట సేపు మాట్లాడుంటాడు. ఆ అరగంట సేపులో ఆమెకి హృదయంలో ఉన్న ఆశ ఏంటంటే క్రీస్తు గురించి ఆశ కలిగి ఉన్నట్టుగా దేవుడు కనుగొన్న తర్వాత ఆయన అంటా ఉన్నాడు నేనే క్రీస్తుని. ఏమన్నా ఉన్నాడు? నేనే క్రీస్తుని అనగానే ఆమె హృదయం ఏమైపోయిందనంటే తన పాప స్థితి అంతా దేవుడు చూశాడు. చూడటం మాత్రమే కాకుండా దానికి చూపించాడు. నీ బ్రతుకు ఎలాగుంది, నీ జీవితం ఎలాగుంది అని చెప్పి అద్దంలో మన మొహం ఎలాగైతే చూసుకుంటామో అలాగనే తాను చేసిన పాపాలన్నిటినీ ఆమెకు చూపించాడు, ఆమెతో చెప్పాడు. అప్పుడు చెప్పినప్పుడు తన జీవితాన్ని ఏం చేసిందంటే మార్చేస్తుంది. తన హృదయంలో విశ్వాసం అనేది విస్తరించింది. ఏం చేసింది? విశ్వాసం అనేది విస్తరించింది. ఎప్పుడైతే నీ హృదయంలోనికి జీవ జలము వస్తుందో, ఎప్పుడైతే నీ హృదయంలోనికి జీవ జలము వస్తుందో ఆ వచ్చినప్పుడు నీ ఆత్మీయ విశ్వాసం ఏమైతుందంటే విస్తరిస్తుంది. ఏమైతుంది? నీలో పొంగిది. ఇప్పుడు క్రీస్తు కోసం ఎదురు చూస్తా ఉన్న ఈ సమరీ స్త్రీ ఎప్పుడైతే యేసు ప్రభువే వచ్చి నేనే క్రీస్తునని చెప్పగానే ఆమె జీవితం ఎలాగైపోయింది, ఆమె ఆలోచన ఎలాగైపోయింది, ఆమె ఎంత సంతోషమైంది అనిపించిందంటే ఆ సంతోషం దెబ్బకి ఆ ఊరంతా తిరిగి చెప్పింది అన్నట యేసు ప్రభు నేను చూశాను అని. ఈరోజు నీ హృదయంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు అనే జీవ జలము నీలోనికి వస్తే మొదటగా నువ్వు ఎలాగ బ్రతుకుతావో తెలుసా? నీ ఆత్మీయ విశ్వాసం నీలో పెరిగింది. ఏమైంది? ఆత్మీయ విశ్వాసం విస్తరించింది. నువ్వు నీలాగా బ్రతకలేక దేవుని మందిరంలో నిత్యమైన సంతోషం కలదేనని చెప్పి నువ్వు తెలుసుకుంటావు. పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోనికి వచ్చినప్పుడు సర్వము నీకు నేర్పిస్తాడు. ఏం చేస్తాడు? సర్వము నీకు నేర్పిస్తాడు. అమ్మా ఇలాగ చూడాలి, ఇలాగ మాట్లాడాలి, ఇలాగ నువ్వు దేవుని కుమార్తెగా కుమారుడిగా బ్రతకాలి అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? అన్ని నేర్పిస్తాడు. కానీ ఈరోజు ఈ చివరి దినాల్లో అంత్య దినాల్లో చాలా మంది ఆత్మీయతలో విస్తరించటం లేదు. వారి విశ్వాసం విస్తరించట్లేదు. వారి విశ్వాసం వారు ఎందులో విస్తరిస్తున్నారంటే అక్రమమైన జీవితంలో విస్తరిస్తూ ఉన్నారు, అక్రమంగా బ్రతుకుతూ ఉన్నారు. క్రీస్తును నమ్మి క్రీస్తుని తెలుసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడి నీ హృదయంలోనికి ఒక జీవ జల నదిగా వచ్చినప్పుడు నీ ఆత్మీయ జీవితం విస్తరించాలి. ఏదేను తోటలో నుండి పుట్టిన నది బయటికి వచ్చి నాలుగు పాయలుగా చీలిన తర్వాత మొదటి పాయ ఎటు వెళ్ళిందంటే పీషోను అనే ప్రాంతం వైపు వెళ్ళింది. ఆ మాటకు అర్థం ఏంటంటే విస్తరించుట. ఈరోజు నీ హృదయంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత నీ ఆత్మీయ జీవితం ఏమవ్వాలి? విస్తరించాలి. మొదటిగా నీ జీవితం ఏమవ్వాలి? విస్తరించాలి. అలాగే రెండోది నీ జీవితం ఏమవ్వాలంటే గీహోను అనే నది. రెండో నది పేరు గీహోను. ఈ నదికి ఈ పేరు అర్థం ఏంటనంటే పొంగి పొరలటం. ఏంటిది? ఈ పేరుకి అర్థం ఏంటంటే పొంగి పొరలటం. ఒకటేమో మనము విస్తరించాలి ఆత్మీయ జీవితంలో, రెండు మన ఆత్మీయ జీవితంలో ఏమవ్వాలంటే పొంగి పొరలాలి. ఇప్పుడు పాలు కాగబెట్టేటప్పుడు ఏమవుతుంది? పాలు కాగి 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 ఏమవుతుంది? పొంగి బయటికి వస్తాయి. ఇప్పుడు అసలు ఆ కొండలో ఏమీ లేదనుకో, పొంగిద్దా? ఇప్పుడు నీ ఆత్మీయ జీవితం ఒక కొండగా పోల్చాననుకో, ఆ కొండలో పాలు పరిశుద్ధాత్మ దేవుడు నీ ఆత్మీయ జీవితాన్ని పోలిస్తే ఇప్పుడు దేవుని అగ్ని చేత నువ్వు రగలబడతా మండింపు పడతా ఉన్నప్పుడు నీలో ఉన్న ఆ పాలు ఏమైంది? బయటకు వచ్చి విస్తరిస్తే, బయటకు వచ్చి పొంగుతి. అలాగనే నీ ఆత్మీయ జీవితం కూడా ఏమవ్వాలంటే పొంగాలి. ఏమవ్వాలి? పొంగి పొరలాలి. అంటే నీలో ఉన్న మంట, నీలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి, నీలో ఉన్న ఆత్మీయ జీవితం నీతో పాటే ఉండకుండా నీ పక్కన ఉన్న దగ్గర కూడా ఏమవ్వాలి చెప్పాలి.
ఏమవ్వాలి? పొంగి పొరలాలి. ఇప్పుడు సమర స్త్రీ గురించి చెప్పుకుంటూ వస్తా ఉన్నాం. సమర స్త్రీ ఎప్పుడైతే యేసు ప్రభువుని తెలుసుకుందో తన హృదయంలో ఆత్మ లేకపోతే తన హృదయంలో ఉన్న విశ్వాసం విస్తరించిన తర్వాత ఆమె తర్వాత రెండవ కార్యక్రమం ఆమె జీవితంలో ఏం జరిగిందని అంటే పొంగి పొర్లింది. ఏంటిది? ఆమె విశ్వాసం ఏమైంది? పొంగి పొరలింది. పొంగి పొరలటం ఎలాగ పొరలిందో తెలుసా? ఈమె ఎప్పుడైతే యేసు ప్రభువుని తెలుసుకుందో ఇంకో ఒక్కొక్కింటికి వెళ్ళి, అమ్మా యేసు ప్రభువుని నేను తెలుసుకున్నాను, నేను ఏ పాపాలైతే చేశానో ఆ పాపాలన్నీ అద్దంలో చూపించినట్టుగా నాకు చూపించాడమ్మా అని ఇంటింటికి తిరిగి చెప్పిందంట. మనలాగా మైలు పెట్టుకొని ఒక స్పీకర్ బాక్స్ పెట్టుకొని రాండమ్మా అని చెప్పలేదా? ఆమె ఎలాగో చెప్పిందనంటే ఒక్కొక్క గృహం తిరిగి కొద్దిసేపు వాళ్ళతో పాటు కూర్చొని, అమ్మా నా ఆత్మీయ జీవితం ఇలాగా ఏర్పరచబడింది, దేవుడు నన్ను ఈ విధంగా రక్షించాడు, ప్రతి ఒక్కరికి తన రక్షణ సాక్ష్యాన్ని చెప్పింది. ఈరోజు క్రీస్తును నమ్ముకున్న నువ్వు నేను కూడా రెండో అనుభవం ఎలా ఉండాలంటే నీ ఆత్మీయ విశ్వాసం, నీ ఆత్మీయ జీవితం పొంగి పొరలాలి. ఇక మూడోది హిద్దెకెలు అనే నది. ఆ నదికి పేరు అర్థం ఏంటంటే ముందుకు సాగటం. ఏంటిది? ముందుకు సాగాలి. మొదటగానేమో నీ ఆత్మీయ జీవితం ఎలా ఉండాలి? విస్తరించాలి. రెండవది నీ ఆత్మీయ జీవితం ఏమాలి? పొంగి పొరలాలి. మూడవది నీ ఆత్మీయ జీవితం ఏమవ్వాలంటే వేగంగా ముందుకు సాగాలి. ఏమవ్వాలి? వేగంగా ముందుకు సాగాలి. వేగంగా ముందుకు సాగాలి అని అంటే ఆత్మ నడిపింపులోనికి నీవు రావాలి. ఎందులోనికి రావాలమ్మా? ఆత్మ నడిపింపులోనికి మనం రావాలి. ఇప్పుడు మనం ఉన్నాం, నిద్రవస్తుంది. మనకి ఏమవుతుంది? నిద్రవస్తుంది. ఇప్పుడు మనం ఏ నడిపింపులో ఉన్నాం? ఏ నడిపింపులో ఉన్నాం? అపవాది నడిపింపులో ఉన్నాం. వాడి నడిపింపులో ఉంటే మనకి ఏమొచ్చింది? నిద్ర వచ్చింది. అదే ఆత్మ నడిపింపులో ఉంటే ఏమొచ్చింది? వాక్యం వినాలనిపించింది. ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చి చెప్తా ఉంది, నిద్రపో. శరీరం అలసిపోయింది, పని చేసి వచ్చాము, నిద్రపో. అది ఎవరు చెబుతున్నారంటే దెయ్యం చెబుతుంది. ఇప్పుడు దేవుడు ఏం చెబుతా ఉన్నాడంటే దేవుని వాక్యాన్ని వినమంటా ఉన్నాడు. దైవజనుడు ఇక్కడ నిలబడి గొంతు పోయేలాగా నీకు వాక్యాన్ని చెప్పడానికి కారణం ఏంటంటే నీ ఆత్మీయ జీవితం ఎలా ఉందో ఇదిగో ఈ వాక్యం ద్వారానే నీకు తెలిసింది. వాక్యము ఒక అర్థము. ఏంటిది? వాక్యము అర్థము లాంటిది. ఈ అర్థంలో నువ్వు ఎప్పుడైతే నీ ఆత్మీయ జీవితాన్ని చూసుకుంటావో అప్పుడే నువ్వు ఎలా ఉన్నావో, ఇక్కడ మచ్చుందా, లేకపోతే గేసులో పోయిందా, లేకపోతే ఇక్కడ కొమ్మలు లేచినాయా, లేకపోతే చుట్టంతా ఇటుపోయిందా అని చెప్పి ఎప్పుడు అర్థమైంది? అర్థంలో చూసినప్పుడు అర్థమైంది. హల్లెలూయా! అర్థంలో చూసినప్పుడు అర్థమైంది. కాబట్టి ఈరోజు దేవుని మాటలనేప్పుడు ఈ దేవుని బిడ్డలారా 4 పాయింట్లు చెప్తా అనుకున్నాను, కాకపోతే మీ ఆసక్తిని బట్టి 3 పాయింట్లు చెప్తా ఉన్నాను. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు జీవ జలనదిగా నీ హృదయంలోనికి వస్తాడో, వచ్చినప్పుడు నీ ఆత్మీయ జీవితం ఎలాగ మార్చబడిద్దంటే నువ్వు మొదటిగా ఏం చేస్తావంటే విస్తరిస్తావు, తర్వాత పొంగి పొర్లుతావు, తర్వాత నీ ఆత్మీయ జీవితం ఎలా ఉండిద్దంటే మూడవదిగా ముందుకు సాగిది. ఇంకా ఆపే వాళ్ళే ఉండరు. శ్రమ నిన్ను ఆపలేదు, నీకు వచ్చే రోగాలు నిన్ను ఆపలేవు. ఎందులో? ఈ ఆత్మీయ ప్రయాణంలో నిన్ను ఆపటానికి దెయ్యాలకు అసాధ్యం. ఎందుకంటే నీ హృదయంలో జీవజల నది ఉప్పొంగుతా ఉంది. ఏం చేస్తా ఉంది? ఉప్పొంగుతా ఉంది. కొంతమందికి ఉప్పొంగట్లా, హృదయంలో జీవజల నది లేదు, ఎండిపోయిన పరిస్థితి హృదయాలు. కొంతమంది హృదయాలు ఎండిపోయిన పరిస్థితి. ఎందుకు ఎండిపోతాయి? వాక్యము చెప్పేటప్పుడు వినరు, దైవజనుడు బోధిస్తున్నప్పుడు వినరు, గొంతు పోయేలాగా వాక్యాన్ని ప్రకటిస్తా ఉన్నా వినరు. వినకపోవడం వలనే కొంతమంది ఆత్మీయ జీవితాలు ఏమైపోతాయంటే ఎండిపోతాం. ఎండిపోయినప్పుడు వచ్చే నష్టాలు ఏంటో తెలుసా? అయ్యా, నా కొడుకుకి రోగం వచ్చింది, నా కూతురికి రోగం వచ్చింది, నా కుటుంబంలో ఈ వేదన, నా కుటుంబంలో ఈ శ్రమ. దైవజనుడి దగ్గరికి వచ్చి అప్పుడు అడుక్కుంటాం. ఉపయోగం ఏముంది? చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఉందా? ఉపయోగం లేదు. దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది? ఎప్పుడైతే జీవజల నది నీలో పొంగితో నీ ఆత్మీయ
ఆత్మీయ జీవితం విస్తరించింది. విస్తరించడం మాత్రమే కాదు కానీ అది పొంగి పొరలి నీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి తెలియజేసింది. అలాగే తెలియజేయటం మాత్రమే కాదు కానీ అది ఇంకా ఆగే పరిస్థితి అనేది ఉండదు, అది ముందుకు వెళ్ళిపోతూ ఉండేది. నీ ఆత్మీయ జీవితం అలాగే ముందుకు వెళ్ళాలి. నాలుగో దిశ ఏంటంటే దాన్ని ఫలించటం. 4 రకాల పనులు జరుగుతాయి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వస్తాడో. పరిశుద్ధాత్మ దేవుడు నీలో రాకపోతే మొదటగా విస్తరించడం అని మాట్లాడుకున్నాం కదా, విస్తరించం, మనం ఇంకా అక్కడే ఉంటాం. రెండోది పొంగి పొరగటం అని మాట్లాడుకున్నాం కదా, పొంగి వాళ్ళు కూడా ఆటేస్తాం మనం. ఇక మూడోది ముందుకు సాగటం అనుకున్నాం కదా, ఆత్మీయ జీవితంలో మనం ముందుకు వెళ్ళే వాళ్ళు కూడా వెళ్ళనీయం. ఇక నాలుగోది ఫలించటం అనుకున్నాం కదా, ఆత్మీయంగా ప్రేమ, శాంతి, సమాధానం, దయాలత, దీర్ఘశాంతం, ఆశ్చర్యకరం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆత్మ ఫలము కలిగి ఫలించవు. కారణం ఏంటంటే నీ హృదయం ఏమైపోయింది? ఎండిపోయింది. ఎందుకు ఎండిపోయింది? జీవజల నది నీ హృదయంలో పారలేదు. నీ హృదయం అనే తోటను తడపలేదు. ఎవరు తడపాలి? తడపాలంటే ఏం కావాలి? జీవజల నది కావాలి. నీ హృదయం అనే తోట తడపాలంటే ఏం కావాలి? హృదయం అనే తోటను తడపడానికి జీవజల నది కావాలి. ఈ జీవజల నది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో నీళ్ళు లేకపోతే నీ జీవితం అంతా ఎండుబారిపోయిన జీవితం. కాబట్టి ఈరోజు దేవుని మాటలు దేవుని బిడ్డలా ఒకసారి ఆలోచించండి. నీ జీవితం ఎండిపోయే జీవితం అయితే నువ్వు విస్తరించలేవు. నీ హృదయం ఎండిపోతే నీవు ఫలించలేవు. నీ హృదయం ఎండిపోతే నీ హృదయంలో ఉన్న విశ్వాసం ఉప్పొంగదు. మరి నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఒకసారి ఆలోచించుకో. అయ్యా నా హృదయంలో జీవజల నది లేదయ్యా అని నువ్వు అడుగుతావా? సమరయ స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతా ఉంది, అయ్యా ప్రతిరోజు మధ్యాహ్నం పూట వచ్చి ఈ బావిలో నీళ్ళు చేరుకోలేకపోతున్నానయ్యా. ఆయన అంటాడు, నా దగ్గర జీవజల నది ఉంది. ఆ నది అయ్యా అటైతే ప్రతిరోజు రాకుండా ఆ నది నీళ్లు నాకు ఇవ్వు, ఆ నది నీళ్లు నాకు ఇవ్వు అని అంటుంది. ఆయన అంటాడు, ఆ నది నేనే. ఏంటిది? ఆ నది నేనే. ఎప్పుడైతే ఆమె ఆ నది యేసు ప్రభు అని తెలుసుకోగలిగిందో ఆమె హృదయములో జీవ జలపు ఓట పట్టింది. నువ్వు ఈరోజు వాక్యం నీవు నీ హృదయంలో జీవజల నది ఉప్పొంగాలి అంటే, జీవజల నది నీలో విస్తరించాలి అంటే, జీవజల నది నీలో ముందుకు సాగాలి అంటే, జీవజల నది నీ హృదయంలో ఆ ఫలింప చేయాలి అంటే నీవు విశ్వసించాలి. ఏం చేయాలి? విశ్వసించాలి. విశ్వసించినప్పుడే ఆ సమరయ స్త్రీ ఏం చేసిందంటే క్రీస్తు సొంత రక్షకుడిగా అంగీకరించింది. ఈరోజు నీ హృదయంలో జీవజల నది పొంగాలి అంటే నీవు విశ్వసించిన దానివై ఉండాలి. హల్లెలూయా. మోకరిద్దాం, చిన్న ప్రార్థన చేసుకుందాం.